వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1కి సంబంధించిన లీనియర్ ఆల్జీబ్రా అండ్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 1కి సంబంధించిన కాషీ బినెట్ ఫార్ములా దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. కాషీ బినెట్ థీరం కూడా అంటుంటారు, సో కాషీ బినెట్ ఫార్ములా కూడా అంటుంటారు. ఓకే, మరి చూద్దాం. ఇఫ్ క్యాపిటల్ ఏ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అదేవిధంగా బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, వెరిఫై కాషీ బినెట్ ఫార్ములా. మరి కాషీ బినెట్ ఫార్ములా అంటే ఏంటి సార్ అంటే ఒక్కసారి చూద్దాం. మాడ్యులస్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఏ ఇంటూ మోడ్ బి. సో దీన్ని ఏమంటామంటే కాషీ బినెట్ ఫార్ములా అంటాం. అంటే మాడ్యులస్ ఆఫ్ ఏబి అదేవిధంగా మోడ్ ఏ ఇంటూ మోడ్ బి, ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. మరి ఫస్ట్ ఎలా చేస్తామంటే చూడండి, రెండు మ్యాట్రిక్స్ని నేను మల్టిప్లై చేస్తాను. ఏబి, ఏ మ్యాట్రిక్స్ బి మ్యాట్రిక్స్ ఉంది, మల్టిప్లై చేస్తా. సో అలా చేసిన తర్వాత మళ్ళీ మీకు 3/3 మ్యాట్రిక్సే వస్తుంది. ఎందుకంటే మీరు తీసుకునేది 3/3 మ్యాట్రిసెస్ కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏని బిని 3/3 మ్యాట్రిసెస్ వస్తుంది. దానికి నువ్వు మాడ్యులస్ని అప్లై చేసేస్తావు, ఒక వాల్యూ వస్తుంది. మాడ్యులస్ అంటే ఒక వాల్యూ అన్నమాట అది. ఓకే సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 0 వచ్చింది, దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తాను 1. నెక్స్ట్ ఏం చేస్తానంటే మాడ్యులస్ ఆఫ్ ఏ కనుక్కుంటా, అంటే మ్యాట్రిక్స్ ఏకి డెట్ని కనుక్కుంటా. డెట్ ఏ ఆర్ మాడ్యులస్ ఏ రెండు ఒకటే. దాని తర్వాత మళ్ళీ డెట్ బిని కనుక్కుంటా, మళ్ళీ ఆ రెండింటిని మల్టిప్లై చేస్తా. సో అంటే డెట్ ఏ ఇంటూ డెట్ బి కనుక్కుంటా. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0 వచ్చింది అనుకోండి, ఫ్రమ్ 1 to రైట్ సైడ్లో ఉన్నవి ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ సైడ్లో ఉన్నవి కూడా ఈక్వల్ అని చేసేస్తాం. దేర్ఫోర్ మాడ్యులస్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ మోడ్ ఏ ఇంటూ మోడ్ బి. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాము, చూడండి. ఎస్, ఇచ్చిన మ్యాట్రిసెస్ని ఫస్ట్ రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 3 7 3 -2 4 1 -3 -1 అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు, క్యాపిటల్ బి ఏంటంటే 1 2 3, అదేవిధంగా 2 2 7 3 6 10. ఓకే, మరి ఇప్పుడు రెండు 3/3 మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే 3 rows 3 columns కాబట్టి నువ్వు డైరెక్ట్గా మల్టిప్లై చేయొచ్చు. ఒక్కొక్కసారి 2/3 3/2 అంటే రెండు మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ సేమ్ లేనప్పుడు అప్పుడు ఒక కండిషన్ బేస్ చేసుకుని చేస్తాం. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి. అప్పుడు ప్రోడక్ట్ పాసిబుల్ అవుతుందా లేదా మనం చెక్ చేసి చేస్తాం. ఇప్పుడు ఈ రెండిటి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3ని కాబట్టి డైరెక్ట్గా నువ్వు మల్టిప్లై చేయొచ్చు. ఓకేనా? ఎస్, నేను ఫస్ట్ ఏబిని కనుక్కుంటున్నా, మళ్ళీ ఆ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కుంటాను. ఓకేనా? నౌ ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ నోట్ చేయండి, 2 3 7, అదేవిధంగా 3 -2 4 1 -3 -1. మరి బి మ్యాట్రిక్స్ నోట్ చేస్తున్నా, 1 2 3, అదేవిధంగా 2 2 7 3 6 10. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఈ 2 మ్యాట్రిసెస్ని మనం మల్టిప్లై చేయాలి. ఓకే ఎస్, ఎలా చేస్తామంటే ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని, అదేవిధంగా ఫస్ట్ రోతో సెకండ్ కాలంని, అదేవిధంగా ఫస్ట్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ సెకండ్ రోతో ఫస్ట్ కాలంని, సెకండ్ రోతో సెకండ్ కాలంని, సెకండ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ థర్డ్ రోలో ఉన్నవి ఏమొస్తాయి, థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. సో ఈజ్ ఈక్వల్ టు, ఎస్ చేద్దాం చూడండి, ఈ ఫస్ట్ రోతో ఈ ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. ఓకే, మీకు రఫ్గా ఇట్లా పెన్సిల్తో నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు అర్థం అవడం కోసం ఇట్లా చెప్తున్నా. ఇప్పుడు చూడండి, 2 × 1 2, 3 × 2 6, 7 × 3 21. సో ఇట్లా మల్టిప్లై చేసేటప్పుడు మిడిల్లో ప్లస్ సింబల్ వేయాలి. సో కాబట్టి ఈ రోతో ఈ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్, 2 × 1 2,
ప్లస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 7 ఇంటూ 3 21. ఓకేనా? ఫస్ట్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేశా. ఇప్పుడు ఫస్ట్ రోతో సెకండ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్ చెప్పండి. 2 ఇంటూ 2 4 ప్లస్ 3 ఇంటూ 2 6 ప్లస్ 7 ఇంటూ 6 42. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ రోతో ఈ థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. ఎస్ చెప్పండి. 2 ఇంటూ 3 3 ఇంటూ 7 7 ఇంటూ 10 అట్లా. ఓకే, సో 2 ఇంటూ 3 6 ప్లస్ 3 ఇంటూ 7 21 ప్లస్ 7 ఇంటూ 10 10 7 ఇంటూ 10 70. ఓకే, 7 ఇంటూ 10 70. ఓకేనా? మరి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు సెకండ్ రోతో ఫస్ట్ కాలంని మల్టిప్లై చేయాలి. ఈ సెకండ్ రోతో ఫస్ట్ కాలంని దీన్ని మల్టిప్లై చేద్దాం. ఎస్ చెప్పండి. 3 ఇంటూ 1 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 4 ఇంటూ 3 12. ఓకే, అదేవిధంగా సెకండ్ రోతో ఈ సెకండ్ కాలంని మల్టిప్లై చేయండి. ఎస్ చెప్పండి. 3 ఇంటూ 2 6 ప్లస్ మైనస్ మైనస్ 2 ఇంటూ 2 4 ప్లస్ 4 ఇంటూ 6 24. ఓకేనా? అదేవిధంగా సెకండ్ రోతో ఈ థర్డ్ కాలంని మల్టిప్లై చేయండి. చెప్పండి. 3 ఇంటూ 3 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ వాల్యూ, సో ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది. ప్లస్ మైనస్ మైనస్ 7 ఇంటూ 2 14. అదేవిధంగా 4 ఇంటూ 10 40. కాబట్టి మీరు గమనించండి, సెకండ్ రోతో ఈ సెకండ్ కాలంని థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. సో సెకండ్ రోతో 3 ఇంటూ 3 9 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 14 ప్లస్ 4 ఇంటూ 10 40. ఓకేనా? ఎస్. ఇప్పుడు థర్డ్ రోతో ఫస్ట్ కాలంని, థర్డ్ రోతో సెకండ్ కాలంని, థర్డ్ రోతో థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్ చూద్దాం. చూడండి. 1 ఇంటూ 1 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 1 3. ఓకేనా? ఇప్పుడు థర్డ్ రోతో ఈ సెకండ్ కాలం మల్టిప్లై చేయండి. చెప్పండి. 1 ఇంటూ 2 2 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6. ఓకేనా? కాబట్టి ఈ థర్డ్ రోతో సెకండ్ కాలం మల్టిప్లై చేసే 1 ఇంటూ 2 మైనస్ 6 అదేవిధంగా మైనస్ 6. ఇప్పుడు థర్డ్ రోతో ఈ థర్డ్ కాలంని మల్టిప్లై చేయాలి. ఎస్ చెప్పండి. 1 ఇంటూ 3 అంటే 3 అవుతుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 7 3 21 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 10. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేద్దాం. ఓకే, 21 ఒక 6 27 ప్లస్ 2 29. అదేవిధంగా 6 ప్లస్ 4 40 10 ఇవి 42 మొత్తం 52. 6 ప్లస్ 4 10 ప్లస్ 42 మొత్తం 52. అదేవిధంగా ఇక్కడ అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి అన్నిటిని యాడ్ చేయండి. 70 ప్లస్ 20 90 ప్లస్ 1 91 ఒక 6 97. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సో ఫస్ట్ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి. 2 ప్లస్ టర్మ్స్ ఉన్నాయి, వాటిని యాడ్ చేసి మిగిలిన దాన్ని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ ఉంటే 12 ప్లస్ 3 15 మైనస్ 4 అంటే 11 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి. 24 ఒక 6 30 మైనస్ 4 అంటే 26. అదేవిధంగా వీటిని యాడ్ చేయండి. 40 ప్లస్ 9 49లో మీరు 14ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 5 9 మైనస్ 4 అంటే, ఇంకా 4 మైనస్ 1 అంటే 3 అంటే ప్లస్ 35. ఎస్. ఇప్పుడు మీరు ఈ రెండింటిని యాడ్ చేయండి. మైనస్ 6 మైనస్ 3 మైనస్ 9 రెండింటిని యాడ్ చేయాలి. 1 మైనస్ 9 కాబట్టి ఒకటి మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ ఉంది. ఏం చేయమన్నా సబ్ట్రాక్షన్ చేయండి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్న, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉన్న సబ్ట్రాక్షన్ చేయండి. కాబట్టి ఫస్ట్ 9 1 వేసుకోండి. దానికి ముందు సింబల్ ఏదో అది వేసుకోండి. 9కి మైనస్ ఉంది, 1కి ప్లస్ ఉంది. సో ఏం చేయమన్నా సబ్ట్రాక్షన్ చేయండి. 9లో 1 తీసేయండి 8. 9 1లో బిగ్ నెంబర్ 9 దానికి సింబల్ ఏముంది మైనస్, అది వేసేయండి. కాబట్టి డైరెక్ట్గా నేను రాసేస్తున్నాను. ఏమని ఇక్కడ, సో ఇక్కడ 1 మైనస్ 9 అంటే మైనస్ 8. ఓకేనా? మీకు ఆల్రెడీ తెలుసు, బేసిక్స్ చెప్తున్నా, కొందరికి ఇవి రావట్లేదని. ఎస్ చూడండి. సో 2 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 12 అంటే మైనస్ 10 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా మైనస్ 21 మైనస్ 10 మైనస్ 31 ప్లస్ 3 అంటే మైనస్ 28. ఓకే,
సో ఇది ఏబి అనమాట. రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేసాము. ఎస్, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మరి నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ మ్యాట్రిసెస్కి మాడ్యులస్ని అప్లై చేస్తాను. ఓకే, నౌ మాడ్యులస్ ఆఫ్ ఏబి, దాన్ని డెట్ ఏబి. ఏబి మ్యాట్రిక్స్ రాసుకోండి ఫస్ట్. 29, 52, 97, అదేవిధంగా 11, 26, 35, -8, -10, అదేవిధంగా -28. ఎస్, 3/3 మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ని కనుక్కోవాలి ఇప్పుడు. ఓకే, ఎస్. ఇప్పుడు ఇక్కడ 29కి ప్లస్, 52కి మైనస్, 97కి ప్లస్. ప్లస్ మైనస్ ప్లస్ సింబల్స్ ఎట్లా వచ్చాయి, ఎందుకు వేయాలి డెట్ని కనుక్కునేటప్పుడు. ఇక్కడ ప్లస్ ఎందుకు వేసామంటే ఆ 29 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే ఇన్ జనరల్గా ఆ ఎలిమెంట్ ఎన్నవ రోలో ఉంది, ఎన్నవ కాలంలో ఉంది చెప్పేదాన్ని ఇట్లా డినోట్ చేస్తాం మనం. -1 హోల్ పవర్ i ప్లస్ జే. ఐ అనేది రోని డినోట్ చేస్తుంది, జే కాలంని డినోట్ చేస్తుంది. కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ 29 అనేది ఫస్ట్ రోలో ఉంది, ఫస్ట్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే +1, అందుకోసమే ప్లస్ వచ్చింది అక్కడ. అదేవిధంగా 52 అనేది ఫస్ట్ రోలో ఉంది, సెకండ్ కాలంలో ఉంది. అంటే -1 హోల్ పవర్ 1 + 2 అంటే -1 హోల్ క్యూబ్ అంటే మైనస్ అవుతుంది. మీరు గమనిస్తే -1 హోల్ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే +1, -1 హోల్ పవర్లో ఆడ్ నెంబర్ ఉంటే -1 వస్తుంది. ఓకేనా? ఎస్, అందుకోసం ఇక్కడ మైనస్. ఇక్కడ 97 అనేది ఫస్ట్ రోలో ఉంది, థర్డ్ కాలంలో ఉంది. -1 హోల్ పవర్ 1 + 3, -1 హోల్ పవర్ 4 అంటే +1 అవుతుంది. కాబట్టి ఇది రీజన్ అన్నమాట. ఎస్, ఇప్పుడు ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నోట్ చేస్తున్నా 29. డెట్ని ఎలా కొనుక్కోవాలి? +29 అది వేయాలి. అది ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేసి మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. ఇది ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ. మీరు గమనిస్తే ఒక మ్యాట్రిక్స్ క్యాపిటల్ ఏ అనేది ఏబిసిడి అయితే దీని యొక్క డెట్ ఏకి ఫార్ములా ఏంటంటే ఏడి మైనస్ బీసీ. ఏని డితో మల్టిప్లై చేయాలి, బిని సితో, మిడిల్లో మైనస్ వస్తుంది గమనించండి. ఇది ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ సార్. ఎస్, కాబట్టి ఇక్కడ ఫస్ట్ మైనస్ రాసేయండి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 26 × 28 మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ప్లస్. 35 × 10 350. ఓకేనా? ఎస్, ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నాను చూడండి. 26 × 28, 8 × 6 48, 8 2 16 + 4 20, మళ్ళీ 2తో 2 × 6 12, 2 × 2 4, 1 15, కాబట్టి 728. ఇక్కడ ఆల్రెడీ మైనస్ రాశాను, -728. ఏడి మైనస్ బీసీ ఆల్రెడీ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 35 × 10 అంటే 350. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ -52 రాసేయండి. ఈ 52 ఉన్న రోని కాలంని ఎలిమినేట్ చేయండి, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీని అప్లై చేయండి. ఓకేనా? ఎస్, కాబట్టి -28 × 11 -30 ప్లస్ అవుతుంది. 35 × 8 చేస్తాను చూడండి. 52 ఉన్న రో కాలం తీసాను, ఏడి సార్ అంటే 28 × 11, 11 × 8 88, 11 2 22, ఒక 8 30. ఓకే, సో కాబట్టి 308 -308. కాబట్టి ఏడి అయిపోయింది, మైనస్ ప్లస్ అవుతుంది. 35 × 8, 8 5 40, 8 3 24, ఒక 4. ఇక్కడ నీట్గా నోట్ చేస్తున్నాను. ఎంత? 35 కదా, 35 × 8, 8 5 40, 8 3 24, ఒక 4 28, 280 సార్. ఓకేనా? ఎస్, నెక్స్ట్ ప్లస్ 97. ఇక్కడ ఈ 97 ఉన్న రో కాలం తీసేస్తే ఏడి మైనస్ బీసీ. 11 × 10 110, మైనస్ ఉంది కాబట్టి -110, మైనస్ బీసీ అంటే రెండింటిని మల్టిప్లై చేయాలి, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 26 × 8, 8 6 48, 8 2 16, ఒక 4 20.
సో కాబట్టి 208 సార్. ఎస్, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తాను చూడండి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 29 ఇంటూ ఒకటి మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయమన్నా బిగ్ నెంబర్ సింబల్ వేసేయండి. 728లో 315 తీసేయండి. ఇక్కడ 8 12 7 5 వెళ్తే 7. ఇక 6 ఉంటుంది, ఇక్కడ బారెన్ తీసుకున్నాం. 6 - 3 అంటే 3 అవుతుంది. 728 350లో బిగ్ నెంబర్ 728, దానికి ఏ సింబల్ ఉంది? మైనస్, అది వేసేయండి. -378. ఓకే, -52 రాశాను. ఎస్, ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ ప్లస్ ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 2300కి +8 -28 అవుతుంది. ఓకేనా, సబ్ట్రాక్షన్ చేసేస్తే. నెక్స్ట్ +97. 208లో నుంచి 110ని సబ్ట్రాక్షన్ చేయండి. ఇక్కడ 1 10లో 1 పోతే 9, ఇక్కడ 1 - 1 0. అంటే 98 +98, ఎందుకంటే 208 అనేది బిగ్ నెంబర్ కాబట్టి, సో ఇక్కడ 98 వస్తుంది. ఓకేనా. ఎస్, ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎస్, జాగ్రత్తగా మల్టిప్లై చేయాలి. 378తో 8ని 29తో మల్టిప్లై చేయాలి. 378ని 29తో మల్టిప్లై చేయాలి. 9 × 8 72, 9 7s 63, ఒక 7 70, అదేవిధంగా 9 3s 27 + 7 34. ఓకేనా. ఎస్, సో -3402. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ అక్కడ ప్లస్ అవుతుంది. 52 × 28. ఎస్, 8 2s 60, 8 5s 40 + 1 41. అదేవిధంగా 2 2s 4, 2 5s 10, 6 5 4 1. సో 1456. ఇక్కడ ప్లస్, ఓకే, ప్లస్ ఉంటుంది, నోట్ చేశాను. నెక్స్ట్ ఎస్, మీరు గమనించండి. 97 × 98. 97 × 98, 8తో మల్టిప్లై చేయండి. 8 × 7 56, 8 × 9 72, ఒక 5 77. 9తో 9 × 7 63, 9 × 9 81 + 6 87, 6 10 15. ఓకే, 9506. ఎస్, 9506. ఎస్, ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఈ ప్లస్లు ఉన్నవి యాడ్ చేయండి, దాని తర్వాత సబ్ట్రాక్షన్ చేసేద్దాము. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మల్టిప్లై చేయాలి మనం. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 378 × 29. 378ని మీరు 29తో మల్టిప్లై చేయండి. ఫస్ట్ 9తో 9 × 8 72, 9 × 7 63, ఒక 7 70, 9 × 3 27, ఒక 4 7 34. ఇప్పుడు 2తో మల్టిప్లై చేయండి. 2 × 8 16, 2 × 7 15, ఒక 1 14, ఒక 1 15, 2 × 3 6 + 1 7 42 6 9. ఇక్కడ 10,962 -10,962. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. 52 × 28. ఎస్, 8తో మల్టిప్లై చేయండి. 8 2s 16, 8 5s 40 + 1 41. నెక్స్ట్ 2 × 2 4, 2 × 5 10 అవుతుంది. 6, ఇక్కడ 5 4 1456. అదేవిధంగా ప్లస్ 97 × 98. 97 × 98. ఎస్, మల్టిప్లై చేయండి. సో 8 × 7 56, 8 × 9 72, ఒక 5 77. 9తో మల్టిప్లై చేయండి. 9 × 7 63, 9 × 9 81, 81, ఒక 6 87. ఇక్కడ 6 10 15 9 9506. ఓకే. ఎస్, ఇప్పుడు ఇంకొక స్టెప్ చూడండి. ఫస్ట్ ప్లస్లు యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేయండి.
ఓకే, ఎంత వస్తుంది చూడండి, 9506, 1456, ఇక 12, 6, 9, 10, 10,962 మైనస్ 10,962 ప్లస్ 10,962 మైనస్ టర్మ్ ఒకటి ప్లస్ టర్మ్ ఉంది, క్యాన్సిల్, 0. సో కాబట్టి డెట్ ఏబి ఎంత వచ్చింది, 0. ఓకే, నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, దీనికి ఒకటి నంబర్ 1 ఇస్తాను, మోడ్ ఏ మోడ్ బి సపరేట్గా కనుక్కుంటాను, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. ఎస్ చూడండి, నెక్స్ట్ మోడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆ ఏ మ్యాట్రిక్స్కి డెట్ కనుక్కోండి. సో 2 3 7, అదేవిధంగా 3 - 2 4, అదేవిధంగా 1 - 3 -1. కాషీ బినేట్ ఫార్ములా అంటే డెట్ ఏ డెట్ ఏబి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ ఇంటూ డెట్ బి. ఓకే, ఎస్ చూడండి, ఇక్కడ మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్, ఇది ఈజీగా వచ్చేస్తుంది. ఎస్ చెప్పండి, డెట్ కనుక్కోవడం, ఈ 2 ఉన్న రో కాలం తీసాను, ఏడి మైనస్ బీసీ, మైనస్ మైనస్ ప్లస్ 2, మైనస్ ఆల్రెడీ ఉంది, ప్లస్ 4 3 12. రెండో దానికి -3 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ అంటే -3 -4. ఓకేనా, అదేవిధంగా ప్లస్ 7 ఉన్న రో కాలం తీసేయండి, ఏడి మైనస్ బీసీ చెప్పండి, -9 + 2. ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 + 2 అంటే 14, -3 రెండు మైనస్లు యాడ్ చేయాలి, -7 ప్లస్ 7 ఇంటూ మైనస్ ఇక్కడ 7 వస్తుంది. ఎస్ 14 ఇంటూ 2 28, మైనస్ మైనస్ ప్లస్ 7 3 21, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, 7 ఇంటూ 7 49. మీరు గమనిస్తే రెండింటిని యాడ్ చేస్తే 49 - 49. ఓకేనా, సో 0. డెట్ ఏ ఏమొచ్చింది, 0. అదేవిధంగా డెట్ బి కూడా మనం కనుక్కోవాలి. డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఫస్ట్ బి మ్యాట్రిక్స్ నోట్ చేయండి, 1 2 3, అదేవిధంగా 2 2 7, అదేవిధంగా 3 6 10. ఇక్కడ ఫస్ట్ రోలో ప్లస్ మైనస్ ప్లస్ సింబల్ వేయండి, ఇంకా డెట్ని రిమూవ్ చేయండి. డెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఎస్, ఇక్కడ ఈ 1 ఉన్న రో కాలంని ఎలిమినేట్ చేశాను, మిగిలిన దానికి ఏడి మైనస్ బీసీ అంటే 20 - 6 ఇంటూ 7 42. అదేవిధంగా ఇక్కడ -2 ఉన్న రో కాలంని తీసేయండి, ఏడి మైనస్ బీసీ 20 - 21. అదేవిధంగా 3 ఉన్న రో కాలం తీసేయండి, ప్లస్ 3 రాసుకో, అది ఉన్న రో కాలం తీసేయండి, ఏడి 12 - 6. ఎస్ నెక్స్ట్ చూడండి, డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 20 - 42 అంటే -22 సార్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా -2 20 - 1 అంటే -1 ప్లస్ 3 12 - 6 అంటే 6. సో -22 మైనస్ మైనస్ ప్లస్ 2 ప్లస్ 6 ఇంటూ 3 18. ఓకేనా, ఎస్ మీరు గమనిస్తే ఇక్కడ -22 ప్లస్ ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత 20 అవుతుంది, అంటే -2 సార్. ఎస్ ఇప్పుడు మనం మల్టిప్లై చేయాలి, డెట్ ఏ ఇంటూ డెట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ -2, 0 ఇంటూ -2 అంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0, బట్ డెట్ ఏ ఇంటూ డెట్ బి 0. దీనికి ఒక నంబర్ ఇచ్చాను, ఫ్రమ్ 1 to మీరు గమనిస్తే రైట్ సైడ్లో ఉన్నవి ఈక్వల్, లెఫ్ట్ సైడ్లో కూడా ఈక్వల్ అవుతుంది. ఓకే, అంటే ఫ్రమ్ 1 and 2 debt AB is equal to debt A into debt B. So therefore, Cauchy-Binet formula is verified. Okay, so ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.